success of డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియచెప్తూ ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. అలాగే ప్రజ్ఞ జైస్వాల్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. శ్రద్ధా శ్రీనాథ్, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ బాబీ కొల్లి గారు, వి సెల్యూట్ యూ. ఇక తమన్ గారు అండ్ బాలకృష్ణ గారు అంటే కల్ట్ కాంబినేషను ఆల్రెడీ చెప్పేశారు మనకి ఇదే వేదికగా, థియేటర్లో స్పీకర్స్ జాగ్రత్త అని. అయితే డాకు మహారాజ్ సినిమా అందుకున్నటువంటి విజయాన్ని అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఈ సక్సెస్ ప్రెస్ మీట్కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. శ్రీకర స్టూడియోస్ ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు నిర్మాతలుగా, బాబీ కొల్లి గారి దర్శకత్వంలో, తమన్ గారి ఫెంటాబులస్ మ్యూజిక్ డైరెక్షన్లో, మన విజయ్ కార్తిక్ కన్నన్ గారు బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీని చేయగా, అవినాష్ కొల్లా గారు ఆర్ట్ వర్క్ని చేయగా, అలాగే వెంకట్ గారు బ్యూటిఫుల్ స్టంట్స్ని చేయగా, ఎంతోమంది టెక్నీషియన్స్ లైక్ నిరంజన్ గారు, రూబెన్ గారు లాంటి ఎడిటర్స్ వర్క్ చేసిన మన నందమూరి నటసింహం, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు వన్స్ అగైన్ గండ్ర గొడ్డలతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని రాసేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు నందమూరి బాలకృష్ణ గారు, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌటెల్లా అండ్ ముఖ్యంగా వేద అగర్వాల్. వేద చాలా క్యూట్గా ఇందులో పర్ఫామ్ చేసినటువంటి వేదకి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ పెహచానా ముజే డాకు మహారాజ్ అంటూ టీజర్లతో, ట్రైలర్లతో ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని 100% కాదు 200% డెలివర్ చేశారు. సింహ గర్జన ఎలా ఉంటుందో అడవిలో మనం వినటం కాదు, స్పీకర్లో నుంచి ఎలా ఉంటుందో నందమూరి బాలకృష్ణ గారు మనకి చూపించేశారు. అలాగే ప్రతి ఒక్క డైలాగ్లోనూ సింహం వేటాడితే చీకట్లో కాదు, సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూపించినటువంటి మా డైలాగ్ రైటర్స్ని, అలాగే రైటర్స్ని, స్క్రీన్ ప్లే రైటర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మోహన్ కృష్ణ గారు, వినీత్ గారు అండ్ అలాగే స్క్రీన్ ప్లే రైటర్ చక్రవర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనందరికీ బాలకృష్ణ గారి డైలాగులు అంటే బాగా ఇష్టము, 1 లైనర్ డైలాగులు అందులోనూ బాగా పాపులర్. ఇందులో మనం బోలెడని 1 లైనర్ డైలాగ్స్ని విన్నాము. మరి వాటికి ఈ రైటర్సే కారకులు, వారికి కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా చక్రవర్తి గారు ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. బాలకృష్ణ గారి సినిమాల్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ నరసింహనాయుడు. ఆ సినిమా కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ఈ సంక్రాంతికి మా డాకు మహారాజ్ వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీకి నేను ఒక స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేసినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా హీరోగా, ఒక గౌరవనీయులైన ఎమ్మెల్యేగా, అలాగే మనందరం గుడిలా భావించే బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా, ఇలా ఎలాగైతే రియల్ లైఫ్లో బాలకృష్ణ గారు 3 రోల్స్ ప్లే చేస్తారో ఈ మూవీలో కూడా ఆయన 3 పాత్రలు నటించారు. ఆ 3 పాత్రల్లో నట విశ్వరూపం చూపించారు. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ బాబీ డియోల్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ బాబీ సార్. విల్ ఆల్వేస్ చెరిష్ ఆల్ దోస్ మీటింగ్స్ వీ హ్యాడ్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఇన్ ముంబై. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మా హీరోయిన్స్, దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ ప్రజ్ఞ గారు, థ్యాంక్ యూ శ్రద్ధ గారు. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ వేద, తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. కీప్ ఇట్ అప్ వేద. అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ నేను బావా అని పిలిచే మా డైరెక్టర్ బాబీ గారి గురించి చెప్పాలి. తన ప్రతి మూవీకి ప్రతి సీక్వెన్స్, ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసే వరకు తను నిద్రపోడు, టీంని నిద్రపోనివాడు. అలాగే ఈ మూవీ ఇంటర్వల్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా ఉందని, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దాన్ని 10 టైమ్స్ ఎక్కువ ఉంటుందని నేను కాదు, చూసిన ఆడియన్స్ చెప్తున్నారు. ప్రౌడ్ ఆఫ్ యూ బావా. అండ్ అలాంటి విజువల్స్ ఇచ్చిన విజయ్ కార్తిక్ బ్రో థ్యాంక్ యూ, వెంకట్ మాస్టర్ థ్యాంక్ యూ. అండ్ తమన్ సార్ గురించి ఒక మాట చెప్పాలి. ఆ పరమశివుడు ఒక డమరుకంతో శివ తాండవం చేస్తే తమన్ గారు అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో తమన్ తాండవం చేశారు ఈ సినిమా మ్యూజిక్ కోసం. థ్యాంక్ యూ తమన్ అన్న. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి, హీరో గారికి, బాబీ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్. ఇంకా చూడని ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం. మీకు ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోహన్ కృష్ణ గారు, మీరు మాకు గుర్తున్నట్టయితే లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ గారితో మీకు చాలా సంభాషణలు జరిగాయి. వాటిలో నుంచి కొన్ని మాతో షేర్ చేస్తానని చెప్పారు. ఏవైనా
ఈ సక్సెస్ మీట్లో ఏమైనా? అవన్నీ సీక్రెట్ అండి, చెప్పకూడదు బయట. ఓహో, ఓకే. బాబీ సృష్టించిన ఈ డాకు మహారాజు సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. 20 ఇయర్స్గా అతను ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. నాకు ఎప్పటికి గుర్తు, అరౌండ్ 2003లో అనుకుంటా, మీ ఇద్దరం నేను చిన్నకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. ఇది రైటర్గా ట్రై చేస్తూ నేను వెళ్తే అక్కడ చిన్న కుర్రాడు లాగు వేసుకుని చిన్న ప్యాడ్ పట్టు రాసుకుంటూ కనిపించాడు ఫస్ట్ టైం. అప్పుడు మా ఇద్దరికి చిన్న పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మా ఇద్దరం కలిసి ఫిషర్మన్ కోవ్కి, చెన్నై దగ్గర ఫిషర్మన్ కోవ్లో సిట్టింగ్కి తీసుకెళ్తే ఒక రూమ్, మా ఇద్దరికి ఒక రూమ్ అలాట్ చేశారు. పొద్దున్న లేచిన తర్వాత 2 విషయాలు అడిగాడు. ఒకటి, నేను బాబాయ్ని పిలుస్తాను అన్నాడు. ఓకే అన్న. నా డైరెక్టర్ అవ్వాలి ఉందన్నాడు. ఏమో అవ్వచ్చేమో అన్న. కానీ నిజంగా సీరియస్గా తీసుకుని నిజంగా డైరెక్టర్ అయిపోయాడు. అది అదృష్టం కూడా అయ్యింది కాదు, చాలా కష్టపడితే అయ్యాడు. చాలా కష్టపడతాడు. ఒక రకంగా చెప్పాడు, ప్రతి పైకి రావాలంటే ఎవరైనా కష్టపడతాడు. బాబీ దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే ఎవరైనా చెప్పినా కూడా తీసుకుంటాడు ఫస్ట్. అది రిసీవింగ్ క్యాంటీన్ ఓపెన్ చేసి పెట్టుకుంటాడు ఇట్లా. అంటే ఒక చిన్న కుర్రాడు చెప్పినా, ఎవరైనా కొత్త కుర్రాడు చెప్పినా కూడా, ఏం డౌట్ అడిగినా కూడా దాని గురించి వర్క్ చేసి వాడిని సాటిస్ఫై చేయాలి. ఏదో నీకేం తెలియదు అని పక్కన పెట్టడం ఇది లేదు. ఆ లక్షణమే అతనికి సక్సెస్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. అతని సక్సెస్ వెనకాల ఉన్న అందరూ తోడయ్యారు లక్కీగా. కాస్తల శ్యామ్ గారి దగ్గర నుంచి మంచి పాటలు రాశారు ఆయన. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రద్ధ గారు, ప్రజ్ఞ గారు, అలాగే తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన గురించి చాలామంది చాలా చెప్తారు. నేనేం చెప్పినా కూడా దాన్ని తక్కువగా అనిపిస్తుంది. ఎక్స్ట్రాడరీ సార్, ఎక్స్ట్రాడరీ. ఇకపోతే వేద గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఆ వేద పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిపోతూ పోయేవాళ్ళం మేము సెట్లో. ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఉంటుంది అది పర్మనెంట్గా. ఆఫ్టర్ కొన్ని ఏళ్ళ తర్వాత ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత బాలీవుడ్ని తన యాక్టింగ్తో వెళ్ళబోయి హీరోయిన్ అవుతుంది. మళ్ళీ బాలయ్య గారి పక్కన హీరోయిన్గా చేస్తుంది. సరే, ఒక మొక్క నేను బాలయ్యబాబు గురించి నేను చెప్పేంత స్థాయి నాకు లేదు యాక్చువల్గా. ఆయన నిజంగా ఆయనతో ట్రావెల్ అయ్యేది కాబట్టి చెప్తున్నా. ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తానని అంటుంటే నిజమే, అది పెద్ద అనిపించేది కాదు. తర్వాత సినిమా షూటింగ్ అప్పుడు అర్థమైంది. సీతారాం క్యారెక్టర్ అంటే సీతారాం ఇంజనీర్లానే ఉండేవాడు. డాకు గెటప్ వేసుకు కూర్చుంటే నిజంగా కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. అలాగా ఆయన పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి లీనమైపోయాడు. ఆయన గురించి ఒక్క ఇన్సిడెంట్ చెప్తా, నేను ముగించేస్తా. ఆయన పట్టుదల క్రమశిక్షణ ఎలా ఉంటుంది, ఒక పని పెట్ట ఆయన పొద్దున్నే 3 గంటలు లేచి ఎక్సర్సైజ్ చేసి పూజ చేసుకుని షూటింగ్కి వస్తారు ఆయన. అంటే 3 o'clock అందరు నిద్రపోయే టైం అది, గట్టిగా నిద్రపోయే టైం అది. సరే, షూటింగ్ నైట్ షూట్ అయ్యి అరౌండ్ 2:30 ఆ ప్రాంతాల్లో ఆయనకి, సార్ బాబు మీరు వెళ్ళి పడుకోవచ్చు అంటే, పక్కన అయింది సూట్ రూమ్ ఉంది 101. సూట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ట్రాక్ సూట్ వేసుకుని బయటకు వచ్చాడు. బాబు ఎక్కడికి వెళ్తానంటే, టైం 3 అయింది కదా, జిమ్కి వెళ్తారా అన్నది. అది దట్ ఈస్ నిజంగా ఆ క్రమశిక్షణ నాకుంటే పట్టుండేది కాదు. కనపడకుండా మేనేజ్ చేస్తాను, చొక్కాలి మా అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏమండి, నాకెందుకుంటా మీ పక్కన నుంచి నాకు ఎవరు 40 పవర్ చూడటం మానేశారు బాబు. అంత పూర్వం చూసేవాళ్ళు, మీ పక్కన నుంచి చూడటం మానేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమ గారు, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వినీత్ గారు. హలో అండి, హాయ్. ఐఎమ్ వినీత్, వన్ ఆఫ్ ద రైటర్స్ ఈ మూవీకి. ఈ మూవీలో 1.5 year జర్నీ అండి మాది, చక్రి గారిది, మోహన్ కృష్ణ గారిది. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. మేము చాలా నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ బాబీ అన్న పెట్టి మేము చాలా చేసి, డైలాగ్ రైటర్స్ బాను నందు కూడా వాళ్ళు ఇక్కడ లేరు. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఇవాళ ఇందాక సక్సెస్ అయిన తర్వాత జనం ఇచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఇట్స్ సో హ్యాపీ, సో హార్టనింగ్, ఫుల్ఫిల్లింగ్. ఫస్ట్లీ ఒక సినిమా గురించి జనరలీ ఒక డిఓపి గురించి ఎవరు మాట్లాడడం నేను ఈ సినిమాకే చూస్తున్నాను. సో విజయ్ కార్తిక్ గణన్ గారి వర్క్ ఇట్స్ అమేజింగ్. యా, జనరలీ అంటారు కదా, ఒక ఫ్రేమ్ ఈజ్ వర్త్ 1000 words అని. ఆయన నిజంగా ఒక ఫ్రేమ్ పెడితే ఇవాళ 1000 people కాంప్లిమెంట్స్గా అది చెప్తున్నారు. సో ఈ షోన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ ఫ్రేమ్ మళ్ళీ ఒకసారి ఆయన ఆర్టిస్ట్రీతో. అండ్ డ్యూరింగ్ దిస్ ఫిలిం ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ, తమన్ గారి స్టూడియోలో ఐ వెంట్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తే
ఐ వెంట్ క్రేజీ. ఆయన ఎవరైనా గొప్ప గొప్ప పనులు చేస్తే మనం ఇన్స్పైర్ అవుతాం, ఆయన డైలీ రొటీన్ చూస్తే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. హీ ఈజ్ వర్కింగ్ ఆన్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. అసలు ఆయన క్రియేటివ్గా ఎలా ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇట్స్ క్రేజీ. ఆయన వర్క్ ఎథిక్ చూసి ఐ రియలీ గాట్ ఇన్స్పైర్డ్. అండ్ ఇవాళ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఆయనది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, అది తెర మీద కాదు, మీరు ఆడియన్స్ నరనరాల్లో ప్లే చేస్తున్నట్టుంది మ్యూజిక్. ఇట్స్ లైక్ ఇంట్రావీనస్ మ్యూజిక్ అనొచ్చు సార్ మీది. ఇట్స్ నాట్ ఈవెన్ అన్ ఎగ్జాజరేషన్. అండ్ తమన్ గారు యూజువల్లీ సినిమా గురించి మాట్లాడేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. హీ టాక్స్ లైక్ ఈ సినిమా ఇది అడుగుతోంది, ఈ సినిమా ఇది చేస్తుందని. ఈ టాక్స్ యాజ్ ఇఫ్ ద సినిమా ఈజ్ ఏ లైవ్ థింగ్. దట్స్ వాట్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ అపార్ట్ ఫ్రమ్ హిస్ వర్క్. ఆయన సినిమాను ఒక లివింగ్ బ్రీతింగ్ బీయింగ్గా చూస్తారు. హీఈస్ ఆల్వేస్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ హిస్ మూవీస్ అనిపిస్తుంది నాకు. దట్స్ వన్ ఆసమ్ థింగ్ సార్. అండ్ బాలయ్య గారి గురించి చెప్పేంత వయసు కాదు నాది, నా వయసు ఆయన అనుభవం అంతా కూడా ఉండదు. బట్ సార్ యాజ్ ఎ రైటర్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. బాబీ అన్న ఎప్పుడైతే ఆ మెట్ల మీద మీరు కూర్చుని పర్ఫామ్ చేసే సీన్ ఫస్ట్ టైం చూపించారో ఎడిట్ రూమ్లో, నాకు కళ్ళు చెమ్మగిల్లి చోక్ అయిపోయి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాను. అదే ఒక లెవెల్ అంటే ఈ సినిమా నేను ఒక 100 సార్లు చూసుంటాము ఎడిట్ రూమ్లో మేమందరం. 100 సార్లు మేమందరం కళ్ళు చెమ్మగిల్లి చోక్ అయ్యాం సార్. ఒక యాక్టర్ జనరల్గా నటిస్తే ఒకసారి రియాక్ట్ అవుతామేమో, జీవిస్తే 10 సార్లు అవుతామేమో, 100 సార్లు అవుతున్నాం అంటే మీరు నిజంగా పూనారు సార్ ఆ క్యారెక్టర్లో. మీ ప్రాసెస్ ఫర్ ఎ క్యారెక్టర్ నాకు అర్థమైంది. యూ పొసెస్ ద క్యారెక్టర్ సార్, సీరియస్లీ. మీరు మా నాన్న హ్యూజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. సో ఆయన అనేవాళ్ళు పరకాయ ప్రవేశం అనేది. నాకు ఇవాళ అర్థమైంది పరకాయ ప్రవేశం అంటే ఆ పాత్రను ఆవాహనం చేసుకోవడం, దాన్ని పొసెస్ చేయడం అని. అది మీలో చూశాను సార్. ఇట్స్ రియలీ వన్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్స్ అండ్ ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ యాజ్ ఎ రైటర్. థ్యాంక్ యూ సార్. అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ శ్రద్ధ గారు, ప్రజ్ఞ గారు, యువర్ రోల్స్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. బాలయ్య గారి పెయిరింగ్ లాగా అని అనుకున్న వాళ్ళకి మీరిద్దరు ఇచ్చిన సర్ప్రైజ్ కూడా ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ ఎ లాట్. ఎవరైనా ఫిలిం చూడకపోతే ఐ థింక్ యూ విల్ బీ ఇన్ ఫర్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. అండ్ వేద, షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఫైనలీ బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మనది 3 ఫిలిం జర్నీ. విత్ ఎవ్రీ ఫిలిం నువ్వు ఎలా ఇంప్రూవ్ అవుతున్నావు, హౌ మచ్ బెటర్ యు ఆర్ గెట్టింగ్, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. క్లోజ్గా చూసి నేను చాలా నేర్చుకుంటాను నీతో ఎవ్రీ టైమ్. అండ్ ఐ హోప్ మొన్న బాలయ్య గారు అన్నట్టు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఐ థింక్ ఫ్రమ్ నౌ దిస్ ఇస్ బాబీ 2.0. మీరు ఇప్పుడు వరకు చూసిన బాబీ అన్న వేరు, ఇప్పుడు నుంచి మీరు చూడబోయే బాబీ అన్న వేరు. దిస్ ఇస్ మై వర్డ్, ఐ ప్రామిస్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే యుగంధర్ గారు, విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటర్స్ నిరంజన్, రూబెన్, అండ్ నాతో వర్క్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ సందీప్, పబ్లిసిటీ కబిలన్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ వండర్ఫుల్ రైటర్స్. ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తున్నటువంటి డైలాగ్ రైటర్స్కి, స్క్రీన్ ప్లే రైటర్స్కి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము.